మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో 3 గ్రహాలు, భాగ్యస్థానంలో కుజుడు, రాహువు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కుజుడు, రాహువు ఎప్పుడైతే శుక్రుడు ఉంటున్నాడో శుక్రుడు కాదు సారీ బుధుడు ఎప్పుడైతే ఉంటున్నాడో వక్రించి శుక్రుడే కాదు మనకి దశమ స్థానంలో ఉంటాడులే. శుక్రుడు, శని, రవి ఈ 3 కూడా దశమంలో అంటే వృత్తి స్థానంలో ఉన్నాయి. 3వ స్థానంలో కేతువు, లగ్నంలో గురువు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఈ పక్షంలో ఎలా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు లగ్నంలో గురువు ఉండడం, మీ యొక్క లగ్నం నుంచి దశమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంది, చాలా స్ట్రెస్ పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చక్కగా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఇది కొంతమంది చూడండి గవర్నమెంట్ జాబ్స్, అందులో ముఖ్యంగా గవర్నమెంట్ ఇవి ఉంటాయి. ఏది గమనించుకున్నట్లయితే బ్యాంకింగ్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, బ్యాంక్ జాబ్స్ ఉంటాయి. ఇటువంటి విషయాల్లో చాలా బాగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు రవి గనక దశమ స్థానంలోకి వచ్చినప్పుడు చేసే ప్రయత్నం మరింత తొందరగా ముందుకు వెళ్తుంది. అంటే ఆ సమయంలో ఏమంటే ఇప్పుడు ఏమీ మనకు ఎగ్జామ్స్ లేవు, ఓ 2-3 నెలల తర్వాత ఉంది, కానీ నెలలో మారిపోతాడు కదా రవి అంటే, ఆ సమయం నుంచి మీరు అప్లై చేయడం కానీ, దాని గురించి ఏదైనా కోర్సెస్ తీసుకోవడం కానీ, దానికి సంబంధించిన బుక్స్ ఏదైనా కొనుక్కొని ప్రారంభించడం కానీ చేస్తే మరింత బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు, అండ్ అలాగే దశమ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహస్థితి మీకు మంచి ఫలితాలు ఇస్తుంది గవర్నమెంట్ జాబ్ రావడానికి. కర్మకారకుడు ఉన్నాడు అక్కడ, గవర్నమెంట్ కారకుడు ఉన్నాడు కాబట్టి. ఇక మీకు ఈ పక్షంలో ప్రధానంగా 3వ స్థానంలో కేతు ఉన్నందుకు ఎవరితోనైనా ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది మీకు. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు బంధువర్గంలో వారు ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి సంబంధాలు కొన్ని అనుకొని మిస్ అవ్వడం, మళ్ళీ అలాంటి సంబంధాలే కొన్ని సెట్ అవ్వడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ జాతక చక్రంలో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి దశమ స్థానంలో ఉండే గ్రహాలు, భాగ్యస్థానంలో ఉండేటువంటి గ్రహాలు, అండ్ అలాగే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు ఇంకొంచెం దీనికి గనక అమ్మవారి యొక్క నామం గనక యాడ్ అయింది అనుకోండి, ఇంకా మీకు చక్కగా గవర్నమెంట్ జాబ్స్ రావడం, జాబ్స్లో బాగా సెట్ అవ్వడం. ఏమిటది అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. కెరీర్ పరంగా మరింత బాగుంటుంది. రెగ్యులర్గా లలితాసహస్రనామాలు చేసుకోండి. మీరు ఏదైనా ఒక పని ప్రారంభిస్తున్నారు, ఒక్కసారి గణపతిని మనసులో తలుచుకోండి, ఖచ్చితంగా ఆ పని ఆటంకం లేకుండా ముందుకు కదులుతుంది. చాలామంది ఏంటంటే ఈ మనకు నెక్స్ట్ రాబోయేటువంటి ఉగాది విషయంలో కానివ్వండి, ఎందుకంటే మనకి పక్షంలో ఉగాది వస్తుంది కాబట్టి ఉగాదికి సంబంధించినటువంటి విషయంలో ఆదాయ వ్యయాలు, లేకపోతే రాజ్యభుజ అవమానాలు, ఏలినాటి శని, సర్పదోషాలు ఇవే చూసుకుంటుంటాం. అంటే కాలసర్పదోషం ఉంది కదా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు మీ పర్సనల్ చార్ట్ అనేది ఒకటి ఉంది. ప్రతి జీవి కూడా వాళ్ళ యొక్క పూర్వజన్మలో చేసిన పాపకర్మలు, మంచి కర్మలు, వాటి వల్ల చార్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఆ యొక్క సమయంలోనే ఆ గ్రహస్థితి ఉన్నప్పుడే పుడతాడు జీవుడు. ఎవరెవరికి రుణపడి ఉన్నాడో ఆ రుణాలు తీర్చుకోవడానికి, ఎవరెవరు ఈయనకు రుణపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జీవితంలో కలుస్తారు. అందుకని మనం ఏం చేయాలి, మన జన్మజాతకంలో లగ్నాన్ని ముందుగా పరిశీలన చేసుకోవాలి. అంటే మన లగ్నరీత్యా మనకి ఏ పూర్వజన్మ కర్మ వల్ల ఇది జన్మించాం. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క ఇది ఉంటుందండి. ఇప్పుడు మేషలగ్నం ఉందనుకోండి, వాళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఈ ఎవరికైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ద్వారా ఇరుక్కుపోతుంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. అదే వృషభం అనుకోండి,
మీకు గురువులతో తెలియకుండానే గురువుల వల్ల ఈ యొక్క శాపం అనుకోండి, లేకపోతే అంటే ఏదైనా గురు సంబంధించినటువంటి దీంట్లో ఉంటుంటది వాళ్ళకి. వాళ్ళ లైఫ్ అంతా గూడా. మిథునం అనవసరంగా అగ్రెసివ్ అవ్వకూడదు. దానివల్ల వీళ్ళు వీళ్ళు పూర్వజన్మ కర్మలో ఇరుక్కుంటారు. కర్కాటకం అనుకోండి. వీళ్ళకి ఎంతసేపు ఏందంటే మదరు, ప్రాపర్టీ వీటి నుంచే కనెక్టివిటీ ఉంటుంది పూర్వజన్మ కర్మంతా గూడా. అదేవిధంగా సింహం జీవిత భాగస్వామి, బిజినెస్‌లు వీటితో సంబంధం ఎక్కువగా ఉంటుంది పూర్వజన్మ కర్మ. అంటే వీటికి మీరు పూర్వజన్మ కర్మతో సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా కన్య అనుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే కాస్త మదరు, ఎమోషన్స్, ఫుడ్ రిలేటెడ్ వీటితో ఉంటుంది. తుల అనుకోండి ఉదాహరణకి. ఇక్కడ కూడా కొంతవరకు మీకు ఈ కమ్యూనికేషన్స్ రిలేటెడ్ గురువులతో ఇబ్బంది. అంటే ఇబ్బంది అనుకోండి, మంచి అనుకోండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వృశ్చికానికైతేనేమో షేర్ మార్కెట్, ధనస్సుకైతే వివాహ సంబంధించిన విషయాలు, మకరానికైతేనేమో భూ సంబంధించినటువంటి వ్యవహారాలు, కుంభానికైతే మరలా మదర్‌తో ఉండేటువంటిది, ఎమోషన్స్‌తో ఉండేటువంటి కనెక్టివిటీ, మీనం అయితేనేమో తండ్రితో. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్‌లో పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయ్యి ఉంది, ఏం కర్మ తీర్చుకోవడానికి వచ్చారన్న విషయాన్ని తెలుసుకోగలగాలి. ఇక రెండో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ధనం సంపాదించలేకపోతున్నాం. అసలు మీ ధనాధిపతి ఎవరు? దాని యొక్క కండిషన్ ఎలా ఉంది? ఏ రెమెడీ చేసుకుంటే మీకు ఫైనాన్షియల్‌గా గ్రోత్ బాగుంటుంది? సిబ్లింగ్స్‌తో ఎందుకు మీకు ఇబ్బందులు ఉన్నాయి? థర్డ్ హౌస్. అదేవిధంగా ప్రాపర్టీ ఏ ఫేసింగ్ కొనుక్కోవాలి? ఎప్పుడు కొనుక్కోవాలి? ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది? అసలు మీ పేరు మీద కొనొచ్చా లేదా? సంతాన అభివృద్ధి పంచమ స్థానం. అదేవిధంగా రుణము, రోగము, శత్రుత్వాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? సిక్స్త్ హౌస్. జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారు? ఎప్పుడు వివాహం చేసుకోవాలి? ఏది రైట్ టైం అసలు వివాహం చేసుకోవడానికి అని చెప్పేది సెవెంత్ హౌస్. అలాగే ఆకస్మిక సంఘటనలు అనుకోండి, తండ్రి యొక్క తత్వము, తల్లి యొక్క తత్వం అనుకోండి, కెరియర్‌లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అనుకోండి. అదేవిధంగా బిజినెస్‌లో ఎదగాలంటే అసలు మీరు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుందని, లేకపోతే విదేశాలకు వెళ్తే బాగుంటుందా లేదా, ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్‌లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీన్ని వదిలేసి ఏదో గోచారంలో ఏలినాటి శని వచ్చేసింది, లేకపోతే అది బాలేదు, ఇది కేవలం 5-10% మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే ఆ 5-10% కూడా మీరు ఎందుకు రిస్క్‌లో పడాలి అనే దాంతో ఈ గోచారం ఎలా ఉంది, ఈ గ్రహస్థితి ఎలా ఉంది, ఈ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ జన్మ జాతకము, మీ పర్సనల్ చార్ట్‌లో లగ్నం నుంచి 9 గ్రహాలు 12 భావాల్లో ఎక్కడెక్కడ స్థితి పొందాయి, దాని మూలంగా ఎలాగా. సరే కొంతమందికి జాతక చక్రం ఉండదు, అప్పుడేం చేయాలి? సింపుల్‌గా ఏం లేదు. ఉదయము, సాయంత్రము లలిత చేసుకోండి. మీ జాతక చక్రంలో ఉండే దోషాలను అమ్మవారే తిరిగి రాస్తుంది. 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో ఒక్క నామం పట్టుకొని మీరు రెగ్యులర్‌గా చాంటింగ్ చేసినా, ఆ ఒక్క నామము పూర్వజన్మల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి పాపాలని దగ్ధం చేస్తుందట. కాబట్టి ఇలాగైనా చేయండి. కనీసం శ్రీమాత్రే నమః. లేదంటే నాకు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉంది. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. హెల్త్ బాలేదు. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశినే నమః. ఇలాగా ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క దీన్ని బట్టి మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక నామం చేసేటప్పుడు పర్టికులర్‌గా ఏంటంటే మనసుతో చేయండి. ఇది నాకు ఖచ్చితంగా నన్ను రక్షించి తీరుతుంది, పూర్వజన్మ కర్మని తగ్గిస్తుంది అనేటువంటి మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు కనెక్ట్ అవ్వకపోతే మీరు ఆ నామం చేసినప్పుడు రావాల్సినంత పూర్తి ఫలితం రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండే వాస్తు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అసలు వాస్తుపరంగా ఎలా ఉంది? ఉత్తరంలో ఏమైనా బాత్రూమ్ లెట్రిన్స్ ఉన్నాయా? ఇంట్లో ఉండేటువంటి రంగులు ఏమిటి? ఇవి కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేయండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఇవన్నీ శాస్త్రాలు, మూఢనమ్మకాలు కాదు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి, మనకి డాక్టర్స్ కావచ్చు, ఇంజినీర్స్ కావచ్చు, లేకపోతే మనకి మెకానిక్ వెళ్తే బండి వెహికల్ చేసి రిపేర్ చేసేవాడు కావచ్చు. వాడు సరిగ్గా పూర్తిగా తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఒకదానికొకటి చేస్తాడు. అలాగే శాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. శ్రీమాత్రే నమః.